నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం తొలి సంతకాలు మెగా డిఎస్సి పింఛన్ పెంపులపై చేయడంతో నిరుద్యోగులు, పింఛన్ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో స్థానిక ప్రజావేదికలో సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు లపై హర్షం వ్యక్తం చేస్తూ డిఎస్సి అభ్యర్థులు, పింఛన్ లబ్ధిదారులు క్షీరాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. వృద్ధులకు పింఛన్ 4,000, దివ్యాంగులకు 6,000 రూపాయలు సీఎం నారా చంద్రబాబు నాయుడు పెంచారని హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి వదులుతానని నమ్మబలికి దగా డిఎస్సి వాదిలాడాని నిరుద్యోగులకు నిప్పులు చెరిగారు. అన్ని రకాలుగా వృద్ధులను ఇబ్బందులకు గురిచేశాడని జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు బాసటగా నిలిచినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకి ధన్యవాదాలు చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఆధీనంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు గెలవడం కోసం మేము ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు గెలిచి మొదటి సంతకం డిఎస్సి మీద చేయడం వల్ల మాకు చాలా సంతోషకరము. విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళు కోరుకున్న రోజులు వాళ్ళు వచ్చేసాయి. ఇంకా ఎవరు ఆలోచించాల్సిన పని లేదు. ఉద్యోగ మేళ అనేది మనకు మొదలైపోయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి తన ప్రమాణ స్వీకారం జరిగి రోజు కాకముందానే మనకి డిఎస్సి వదిలాడు. ఇంకా నోటిఫికేషన్స్ అనేవి వదులుతున్నారు. కాబట్టి అతను ఇచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకొని ఇన్ని రోజులుగా మేము కన్న కళలను మేము నిజం చేసుకుంటామని తెలియదు. పవన్ యాదవ్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ని. గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి విడుదల చేస్తారని చెప్పేసి ప్రచారాల సమయంలో అనేక సార్లు చెప్పాడు. కానీ సిగ్గు లేకుండా, ఏమాత్రం సిగ్గు లజ్జ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 23,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు. కానీ కేవలం 8,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీలో చెప్పారు. సరే మెగా డిఎస్సి వదులుతాం అని చెప్పేసి మెగా డిఎస్సి వదిలి అందులో 6,100 పోస్టులు మాత్రమే వదిలి నిరుద్యోగుల కళ్ళలో నీరు కాదు రక్తం వచ్చేలా చేశారు. అనేక మంది నిరుద్యోగులు ఉసురు కొట్టుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 11 మంది మాత్రమే అయ్యారు. ఈయన ఆడదామాంధ్ర అంటున్నారు కదా, ఆడదామాంధ్రకు సరైన జట్టు 11 మందిని క్రికెట్ టీం తయారు చేసినట్టుగా నిరుద్యోగులు అందరూ కూర్చోబెట్టారు ఓ మూలకి. ఈ రోజు ఇంత పెద్ద మెగా డిఎస్సి వదిలి మాకు తొలి సంతకం చేసినందుకు మొదటిగా చంద్రబాబు నాయుడు గారికి, మరియు మా వెనక నిరుద్యోగులందరికీ నియోజకవర్గంలో సురేంద్రబాబు సార్ గారు ప్రతి ఒక్కరికి దగ్గరికి వచ్చి మీరందరూ బాధపడకండి, మన ప్రభుత్వం రాగానే మొదటి సంతకం డిఎస్సి మీద ఉంటుందని చెప్పేసి నిరుద్యోగులందరికీ భరోసా ఇచ్చినందుకు ప్రత్యేకంగా సురేంద్రబాబు సార్కి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. ఇప్పుడు 3,000 ఇస్తున్నారు. మాకు చంద్రబాబు నాయుడు వచ్చి 4,000 సంతోషపడుతున్నాము. చాలా కుటుంబం మాది. మీరే మమ్మల్ని కాపాడాలి. నిజంగా ఈరోజు మనకి శుభదినం. మన రాష్ట్రం కళ్ళగంటున్న రోజులు వచ్చాయి, ప్రారంభమైనాయి. నిమిషాలకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో, నేను మొదటి సంతకం ఏదైతే అన్నారో డిఎస్సి మెగా డిఎస్సికి ఆయన సంతకం చేసి 16,000 మందికి పైగా వాళ్ళందరూ కూడా అర్హత ఉండేటట్టు, వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఉండేటట్టు ఆయన చెప్పిన మాట ప్రకారం మన హామీల్లో మొదటి హామీని కూడా నెరవేర్చడం జరిగింది. నిజంగా అలాగే ఈరోజు మన డిఎస్సికి సంబంధించిన విద్యార్థులు ఎంతో ఆనందంగా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేము కూడా మీ దాంట్లో పాలు పంచుకుంటాం. మా చంద్రబాబు నాయుడు గారు మాకు తండ్రి లాంటి వాడు. ఈరోజు ఇంత కష్టాల్లో మాకు కూడా ఆయన మా సంతకం చేయడం, మీతో పాలు పంచుకొని మీతో విధంగా మేము పాలాభిషేకం చంద్రబాబు నాయుడు గారు చేస్తామని కూడా వాళ్ళందరూ
ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ఆనందం మనం కూడా అలాగే ఆహ్వానించాలి. కాబట్టి